గుడ్ మార్నింగ్. ఇవాళ మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొన్ని నేర్చుకుందాం. ఎక్కువగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ తప్పు మాట్లాడుతున్నారు. సో ఈ వీడియోలోని మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, హీ డూ హిస్ హోంవర్క్ ఎవ్రీ డే. ఇది తప్పు. హీ డస్ హిస్ హోంవర్క్ ఎవ్రీ డే. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు తప్పు? పై సెంటెన్స్లోని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్ ఉంది. తర్వాతది చూడండి, షీ క్యాన్ సింగ్స్ వెల్. ఇది తప్పు. షీ కెన్ సింగ్ వెల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు తప్పు? పై సెంటెన్స్ బేస్ వర్బ్ మోడల్ క్యాన్ తర్వాత V1 ఫామే ఉపయోగించాలి. అందువలన మనము షీ కెన్ సింగ్ వెల్ అని వాడాలి. తర్వాతది చూడండి, ఐ డిడెంట్ వెంట్ టు స్కూల్. ఇది తప్పు సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఐ డిడెంట్ గో టు స్కూల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందువలన పై సెంటెన్స్ తప్పు? డిడ్ తర్వాత వెంట్ అన్నది ఉపయోగపడింది కాబట్టి మనము ఐ డిడెంట్ గో టు స్కూల్ అని చెప్పుకోవాలి. తర్వాతది చూడండి, హీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. ఇది తప్పు. ఈ సెంటెన్స్ తప్పు సెంటెన్స్ ఇది. నెక్స్ట్ వన్ చూడండి, హీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. మ్యారీడ్ టు అన్నది ఉపయోగించాలి. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీ యూ. ఈ సెంటెన్స్ తప్పుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. వై ఇట్ ఈజ్ రాంగ్? అక్కడ జెండర్డ్ ఆఫ్టర్ లుక్ ఫార్వర్డ్ టు అని ఉపయోగించాలి. షీ సెడ్ మీ టు వెయిట్. ఈ సెంటెన్స్ తప్పు. షీ టోల్డ్ మీ టు వెయిట్. ఈ సెంటెన్స్ కరెక్ట్. వై ఇట్ ఈజ్ రాంగ్? యూస్ టోల్డ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెట్ అని ఉపయోగించకూడదు. హీ సెడ్ మీ ద ట్రూత్. ఇది తప్పు సెంటెన్స్. హీ టోల్డ్ మీ ద ట్రూత్ అన్నది కరెక్ట్ సెంటెన్స్. యూస్ టోల్డ్ విత్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి టోల్డే ఉపయోగించాలి, నాట్ సెడ్. తర్వాతది చూడండి, షీ హ్యాస్ 22 years. ఇది తప్పు సెంటెన్స్. షీ ఈజ్ 22 years ఓల్డ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎప్పుడు మనం వయసు గురించి మాట్లాడేటప్పుడు ఈజ్ అని ఉపయోగించాలి, హ్యాస్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు హోమ్. ఈ సెంటెన్స్ తప్పు. ఐ ఆమ్ గోయింగ్ హోమ్. ఇది కరెక్ట్. ఎందువలన? నో ప్రిపోజిషన్స్ బిఫోర్ హోమ్. హోమ్ ముందర మనం ఏ ప్రిపోజిషన్స్ని ఉపయోగించకూడదు. ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్. ఈ సెంటెన్స్ తప్పు. ఐ హ్యావ్ గుడ్ న్యూస్. ఇది కరెక్ట్. న్యూస్ అనే పదం అన్కౌంటబుల్ నోన్ కింద వస్తుంది. ఐఎమ్ బోరింగ్ ఇన్ క్లాస్. ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఐఎమ్ బోర్డ్ ఇన్ క్లాస్. కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ కన్ఫ్యూజింగ్ చేయడానికి బోరింగ్ అని ఉపయోగించింది. డిస్క్రైబింగ్ సంథింగ్, బోర్డ్ అన్నది చెప్పాలి మనం. ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ. ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. కరెక్ట్ సెంటెన్స్. ప్రిఫర్ తర్వాత టు ఉపయోగించాలి, నాట్ దాన్. షీ డింట్ టోల్డ్ మీ. తప్పు సెంటెన్స్. షీ డింట్ టెల్ మీ. ఇది కరెక్ట్ సెంటెన్స్. బేస్ వర్బ్ తర్వాత డిడ్ ఉపయోగించినప్పుడు బేస్ వర్బ్ ఉపయోగించాలి. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ మ్యూజిక్. తప్పు సెంటెన్స్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. సరైనది. ఇంట్రెస్టింగ్ డిస్క్రైబ్ సంథింగ్, నాట్ యువర్ ఫీలింగ్స్. ఐఎమ్ హియర్ సిన్స్ 2 hours. ఇది తప్పు సెంటెన్స్. ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 2 hours. ఇది కరెక్ట్ సెంటెన్స్. యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ విత్ టైమ్ డ్యూరేషన్. సమయం గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలి. We discussed about the project. ఇది తప్పు సెంటెన్స్. We discussed the project. ఇది కరెక్ట్ సెంటెన్స్.
డిస్కస్ డజంట్ నీడ్ అబౌట్. డిస్కస్ తర్వాత అబౌట్ అన్నది రాయక్కర్లేదు. షీ డింట్ కేమ్ టు స్కూల్. ఇది తప్పు సెంటెన్స్. షీ డింట్ కమ్ టు స్కూల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. బేస్ వర్బ్ ఆఫ్టర్ డిడ్. హీ ఈజ్ బెస్ట్ ప్లేయర్. ఈ సెంటెన్స్ తప్పు. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందువలన సూపర్లేటివ్ డిగ్రీకి నీడ్ ద. ఐ మెట్ జాన్ 2 years బిఫోర్. ఇది తప్పు సెంటెన్స్. ఐ మెట్ జాన్ 2 years ago. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందువలన ఎగో యూజ్ చేయాలి మనం, నాట్ బిఫోర్. టైమ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు. ఐఎమ్ నోయింగ్ ద ఆన్సర్. ఇది తప్పు సెంటెన్స్. ఐ నో ద ఆన్సర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? నో ఈజ్ ఏ స్టేటివ్ వర్బ్, నాట్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫార్మ్. హీ ఈజ్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. ఇది తప్పు సెంటెన్స్. హీ హాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010 అన్నది కరెక్ట్. ఎందు గురించి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసాం. వీ వర్ టూ మచ్ టైర్డ్. ఇది తప్పు సెంటెన్స్. వీ వర్ వెరీ టైర్డ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? టూ మచ్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ఎగ్జెక్టివ్స్. షీ టోల్డ్ దట్ షీ వాజ్ బిజీ. ఇది తప్పు సెంటెన్స్. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూజ్ సెడ్ when no objects follows. I have seen him yesterday. ఇది తప్పు సెంటెన్స్. I saw him yesterday. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? పాస్ట్ సింపుల్ స్పెసిఫిక్గా పాస్ట్ టైమ్స్లో ఉపయోగించాలి. ఐఎమ్ నాట్ అగ్రీ విత్ యూ. ఇది తప్పు సెంటెన్స్. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకంటే యూజ్ డోంట్ అగ్రీ, నాట్ యామ్ అగ్రీ. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఇది తప్పు సెంటెన్స్. లెట్స్ డిస్కస్ దిస్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? నో అబౌట్ ఆఫ్టర్ డిస్కస్. హీ సజెస్టెడ్ మీ టు రెస్ట్. ఇది తప్పు. హీ సజెస్టెడ్ దట్ ఐ రెస్ట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? సజెస్ట్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై టు ప్లస్ వర్బ్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇది తప్పు సెంటెన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? మనము రాంగ్ వర్బ్ ఫామ్ ఉపయోగించాం. ఐ వాంట్ దట్ యు కమ్. ఇది తప్పు సెంటెన్స్. ఐ వాంట్ యూ టు కమ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ వాంట్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత టు ప్లస్ వర్బ్ ఉపయోగించాలి. షీ ఈజ్ అఫ్రైడ్ ఫ్రమ్ డాగ్స్. ఇది తప్పు సెంటెన్స్. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూజ్ అఫ్రైడ్ ఆఫ్. ఐఎమ్ థింకింగ్ టు గో అబ్రాడ్. ఇది తప్పు సెంటెన్స్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? థింక్ ఆఫ్, అబౌట్, డూయింగ్ ఈజ్ కరెక్ట్. హీ ఈజ్ బెటర్ దాన్ మీ ఇన్ ఇంగ్లీష్. ఇది తప్పు సెంటెన్స్. హీ ఈజ్ బెటర్ దాన్ ఐ యామ్ ఇన్ ఇంగ్లీష్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూజ్ ఫుల్ క్లాజ్ ఇన్ ఫార్మల్ రైటింగ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద టాపిక్. ఇది తప్పు సెంటెన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ టు యూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? ఎక్స్ప్లెయిన్ టేక్స్ అన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ విత్ టు. హీ డిడ్ ఏ మిస్టేక్. తప్పు సెంటెన్స్. హీ మేడ్ ఏ మిస్టేక్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ మేక్ ఏ మిస్టేక్, నాట్ డూ. దే వర్ అగ్రీ. తప్పు సెంటెన్స్. దే అగ్రీడ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ పాస్ట్ సింపుల్ వర్బ్, నాట్ ఎగ్జెక్టివ్. హీ మ్యారీడ్ విత్ హర్. తప్పు సెంటెన్స్. హీ మ్యారీడ్ హర్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి అంటే నో ప్రిపోజిషన్ ఆఫ్టర్ మ్యారీడ్. హీ టోల్డ్ టు మీ అబౌట్ దిస్ ఇష్యూ. తప్పు సెంటెన్స్.
హీ టోల్డ్ మీ అబౌట్ ద ఇష్యూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? నో టు బిఫోర్ ఆబ్జెక్ట్. షీ క్రైడ్ బికాస్ వాజ్ టైర్డ్. ఇది తప్పు సెంటెన్స్. షీ క్రైడ్ బికాస్ షీ వాజ్ టైర్డ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. అక్కడ మిస్సింగ్ సబ్జెక్ట్ మిస్ అయింది. షీ క్రైడ్ బికాస్ షీ వాజ్ టైర్డ్. దిస్ ఈజ్ మోర్ ఈజీ. తప్పు సెంటెన్స్. దిస్ ఈజ్ ఈజియర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ కంపారిటివ్ ఫామ్. మనము కంపారిటివ్ ఫామ్ ఉపయోగించాలి. దిస్ ఈజ్ ఈజియర్. ఐ కెన్ టు హెల్ప్ యూ. తప్పు సెంటెన్స్. ఐ క్యాన్ హెల్ప్ యూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎప్పుడు కూడా యూస్ టు రావాలి మోడల్ వర్బ్ తర్వాత. ద ప్రైస్ ఈజ్ టూ మచ్ హై. తప్పు సెంటెన్స్. ద ప్రైస్ ఈజ్ టూ హై. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? డోంట్ యూస్ టూ మచ్ విత్ ఎగ్జెక్టివ్స్. ఐ డోంట్ నో నథింగ్. ఇది తప్పు సెంటెన్స్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? డబల్ నెగిటివ్స్ ఆర్ ఇన్కరెక్ట్. హీ ఈజ్ మ్యారీడ్ సిన్స్ 2015. తప్పు. హీ హ్యాస్ బీన్ మ్యారీడ్ సిన్స్ 2015. ఇది కరెక్ట్. ఎందు గురించి? యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాం. ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్ మహల్ బిఫోర్ 3 years. ఇది తప్పు సెంటెన్స్. ఐ విజిటెడ్ తాజ్ మహల్ 3 years ago. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? రాంగ్ టెన్స్ అండ్ వర్బ్ ఆర్డర్. ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్. ఇది తప్పు సెంటెన్స్. ఐ హ్యావ్ ఎ కార్. ఇది కరెక్ట్ సెంటెన్స్. హ్యావ్ ఈజ్ స్టేటివ్, నాట్ కంటిన్యూస్ ఫామ్. ద సిజర్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇది తప్పు సెంటెన్స్. ద సిజర్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? సిజర్స్ ఈజ్ ప్లూరల్. హీ ఈజ్ వెరీ మచ్ టైర్డ్. ఇది తప్పు సెంటెన్స్. హీ ఈజ్ వెరీ టైర్డ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ వెరీ విత్ ఎగ్జెక్టివ్స్. షీ సింగ్స్ గుడ్. ఇది తప్పు సెంటెన్స్. షీ సింగ్స్ వెల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? వెల్ ఈజ్ ద యాడ్వర్బ్. మై ఫాదర్ ఈజ్ ఇన్ హోమ్. ఇది తప్పు సెంటెన్స్. మై ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి అంటే యూస్ ఎట్ హోమ్, నాట్ ఇన్ హోమ్. ఐ వాంట్ టు గో ఇన్ యుఎస్ఏ. ఇది తప్పు సెంటెన్స్. ఐ వాంట్ టు గో టు ద యుఎస్ఏ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ టు ద బిఫోర్ కంట్రీ నేమ్స్ విత్ ద. ఐ హ్యావ్ ఫ్యూ మనీ. తప్పు సెంటెన్స్. ఐ హ్యావ్ లిటిల్ మనీ. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? మనీ ఈజ్ అన్కౌంటబుల్. హీ డిడెంట్ న్యూ ద ఆన్సర్. తప్పు సెంటెన్స్. హీ డిడెంట్ నో ద ఆన్సర్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? బేస్ వర్బ్ ఆఫ్టర్ డిడ్. షీ సెడ్ మీ టు కమ్. తప్పు సెంటెన్స్. షీ టోల్డ్ మీ టు కమ్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? యూస్ టోల్డ్ విత్ ఆబ్జెక్ట్. ఐఎమ్ ఫీలింగ్ మై సెల్ఫ్ బెటర్. తప్పు సెంటెన్స్. ఐఎమ్ ఫీలింగ్ బెటర్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? నో నీడ్ ఫర్ మై సెల్ఫ్. ఐ సజెస్టెడ్ యూ టు ట్రై. తప్పు సెంటెన్స్. ఐ సజెస్టెడ్ యూ ట్రై. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? సజెస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్లాజ్, నాట్ టు ప్లస్ వర్బ్. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్. తప్పు సెంటెన్స్. వీ నీడ్ టు డిస్కస్ దిస్. కరెక్ట్ సెంటెన్స్. ఎందుగురించి? డిస్కస్ డజంట్ నీడ్ అబౌట్. దిస్ హౌస్ ఈజ్ మోర్ బిగ్గర్. తప్పు సెంటెన్స్. దిస్ హౌస్ ఈజ్ బిగ్గర్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? నో డబల్ కంపారిజన్. హీ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ. తప్పు సెంటెన్స్. హీ ఈజ్ యాంగ్రీ విత్ మీ. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? కరెక్ట్ ప్రపోజిషన్ ఈజ్ విత్. ఐఎమ్ ఇన్ ద బస్. తప్పు సెంటెన్స్. ఐ ఆమ్ ఆన్ ద బస్. కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి? ఆన్ ద బస్ ఈజ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఓపెన్ ద లైట్.
తప్పు సెంటెన్స్. టర్న్ ఆన్ ద లైట్ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి ఇడిమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇది. షీ డజంట్ హ్యాస్ ఎ కార్ ఇది తప్పు సెంటెన్స్. షీ డజంట్ హ్యావ్ ఎ కార్ ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి బేస్ వర్బ్ ఆఫ్టర్ డస్. ఐఎమ్ గోయింగ్ టు షాపింగ్ తప్పు సెంటెన్స్. ఐఎమ్ గోయింగ్ షాపింగ్ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి నో టు విత్ సర్టన్ యాక్టివిటీస్. ఐఎమ్ గుడ్ ఇన్ డాన్సింగ్ తప్పు సెంటెన్స్. ఐఎమ్ గుడ్ ఎట్ డాన్సింగ్ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి గుడ్ ఎట్ ఉపయోగించాలి, నాట్ ఇన్. హీ మేడ్ ఏ ఫోటో తప్పు సెంటెన్స్. హీ టుక్ అ ఫోటో ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి కరెక్ట్ కొలొకేషన్స్. ఐ లిజన్ మ్యూజిక్ తప్పు సెంటెన్స్. ఐ లిజన్ టు మ్యూజిక్ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి లిజన్ టు ఈస్ కరెక్ట్. హీ ఈస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద టీమ్ తప్పు సెంటెన్స్. హీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టీమ్ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి రెస్పాన్సిబుల్ ఫర్ ఈస్ ద కరెక్ట్ ఫ్రేజ్. షీ డిడెంట్ యూజ్ ఇట్ టు లైక్ కాఫీ తప్పు సెంటెన్స్. షీ డిడెంట్ యూజ్ టు లైక్ కాఫీ కరెక్ట్ సెంటెన్స్. ఎందు గురించి ఆఫ్టర్ డిడెంట్ యూజ్ బేస్ వర్బ్. యూజ్ నాట్ అన్నది యూజ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్ మీరు డైలీ లైఫ్లో ఉపయోగిస్తారని తెలుస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.